మీరు వెళ్ళి అడగగానే నిజం చెప్పేస్తాడు అనుకుంటున్నారా? చిట్టి చూశారు, అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్టు ఏదైనా పని మొదలు పెడదాం అనుకుంటే చాలు సైంధవులాగా అడ్డుపడతావు. జాగ్రత్త పడమంటున్నానమ్మా. మీరే ఆలోచించండి. ఒక మామూలు మనిషి ప్లాన్ చేసి పోలీస్ స్టేషన్కు వచ్చి మరి ఒక ఎస్ఐ జాబ్ పోగొట్టడానికి ఏసీబీ ఆఫీసర్ సాయం తీసుకున్నాడు అంటే వాడు ఎలాంటి వాడు అర్థం కావట్లేదా? అయితే ఇప్పుడు ఏం చేయాలంటావు? మీ ప్రయత్నం మానుకోమని చెప్తున్నా. ప్రకాశం, ఏదో పొడిచే ప్లాన్ చెప్తావు అనుకుంటే ఇదా నువ్వు ఇచ్చే సలహా? నేను చెప్తే మీకు తప్పుగానే అనిపిస్తుంది కదా. ఇప్పుడు మీరు వెళ్ళినా ఆ సీన్ గారిని అడిగినా వాడు ఏం చెప్తాడు? ఏమీ చెప్పడు. పైగా వెళ్ళినందుకు రేపు కోర్టులో అప్పుకి మరింత ప్రాబ్లం అవుతుంది తప్ప ఏ లాభం ఉండదు. చిట్టి, అలానే అప్పు జీవితం నాశనం అవుతున్నా చేతులు కట్టుకొని చూస్తూ కూర్చోవాలా? తప్పు ఒప్పుకొని లొంగిపోతే శిక్ష తక్కువ పడుతుందమ్మా. ఏదో ఒక రోజు తిరిగి ఇంటికి వస్తుంది. కానీ మీరు ఇలా లేనిపోని ప్రయత్నాలు చేస్తే తన మెడకి ఇంకా ప్రాబ్లం చుట్టుకుంటుంది. కళ్యాణ్, చేయని తప్పుకి ఎందుకు ఒప్పుకోవాలి? ప్రకాశం, అనవసరంగా నా కోడలు శిక్ష ఎందుకు అనుభవించాలి? సుభాష్, అసలు తప్పు చేసిన వాడిని ఎందుకు వదిలిపెట్టాలి? వాడు తప్పు చేశాడు అన్నదానికి మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా అన్నయ్య? అసలు ఈ కేసు గురించి మీరు ఒక్కరికైనా క్లారిటీ ఉందా? నెక్స్ట్ ఆలోచించాలి అంటే చేద్దాం, సరేనా? అప్పు, వాడు ఉన్న ప్లేస్ తీసుకెళ్ళు. మన స్టైల్లో వాడి దగ్గర నుంచి నిజాలు కక్కిద్దాం. అలా నేను రాకూడదు బావా. ఎందుకో? నేను ఇప్పుడు కోర్టు దృష్టిలో దోషిని, బెయిల్ మీద బయట ఉన్నాను. ఇప్పుడు కనుక నేను వెళ్ళి వాడిని కలిస్తే సాక్ష్యాలు తారుమారు చేయడానికి ట్రై చేశా అని కోర్టు నమ్ముతుంది. సరే, నువ్వు రాకపోతే ఏంటి, అడ్రస్ చెప్పు చాలు. నేను కళావతి గారు వెళ్ళి తెలుసుకుంటాం. ఏం కళావతి గారు? అంతే అంతే. రుద్ర, అది మీరు అనుకున్నంత సులువు అనుకుంటున్నారా? మీరు వెళ్ళి అడగగానే నిజం చెప్పేస్తాడు అనుకుంటున్నారా? చుట్టూ చూసావు అన్నీ. నేను నా అత్తయ్య ఏసీబీ ఆఫీసర్లో వస్తాం. రుద్రాని రాహుల్ ఆ సీనుగాడు వాడు ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తారు. మరి మీరేం చేస్తారు? నేను కళావతి గారు స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్స్ కింద వేస్తాం. మేమందరం ప్రేక్షకుల్లో జరిగింది చూస్తాం. రాహుల్ అన్న దగ్గరికి వెళ్ళా ఉన్నా, మమ్మీ దగ్గరికి. మమ్మీ ఇదంతా ఏదో ప్లాన్ చేస్తున్నారని. రానన్నా అంత సీన్ లేదు కానీ. ఆంటీ, ఏంటి మీరేం మాట్లాడుకుంటున్నారో నాకు తెలిసిపోయింది. నిజాన్ని మా అందరికి తెలిసేలా చేయడానికి ఎలా యాక్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు కదా? కరెక్ట్గా చెప్పారు. మరి అయితే మీరు రెడీనా? ఇద్దరు రెడీ. అందరు, వీళ్ళంతా రెడీ అంట. అందరూ, మేము కూడా రెడీ. సరే, లెట్స్ స్టార్ట్. ప్రకాష్, రామ్ రామ్, ఈ కాన్సెప్ట్కి ఏదైనా పేరు పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఆ పేరు కూడా రుద్రన్ గారే పెడతారు. ఏమండి? తప్పకుండా రామ్. అప్పు హంతకురాలు. స్వప్న, అత్త. అప్పు ఏమైనా హత్య చేసిందా ఏంటి?